రాయలసీమ భరత్ అసలు ఎందుకు వచ్చింది ఈ టైటిల్? అంటే భరత్ అంటే మీ నేమ్ అని అర్థం అవుతుంది, రాయలసీమ అన్నది ఎందుకు? రాయలసీమ అంటే ప్రేమ, ప్రేమ అంటే రాయలసీమ. ఇంకోటి ఏంటంటే మెయిన్గా రాయలసీమ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆపోజిట్ అమ్మాయికి ఇల్లు ఇప్పటికి నేను ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నానంటే మా ఫ్యామిలీ. అసలు జూనియర్ ఆర్టిస్ట్ అనే వాళ్ళ మైండ్ లో కూడా ఉండరు వీళ్ళకి. అవును. సో ఆ టైప్ అనమాట. అట్లా ఎన్నో ఫేస్ చేసి ఉంటామండి. సో మీరు ఇంత స్ట్రగుల్ అయినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా? స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పక్కకు వచ్చా. ఇప్పుడు ఇక్కడ కష్టం ఉందని నేను మళ్ళీ వెనక్కిపోతే అది లేదు ఇది లేదు. ఎందుకు పెట్టాలి నీకు, నేను ఎందుకు పెట్టాలి డబ్బులు? నువ్వేమన్నా ఫస్ట్ నువ్వు మనీ పెట్టు, మూవప్ చేయన్నారు. సరే వాళ్ళు పెడతారు కదా అని చెప్పి మేము మూవప్ చేసాము. నాది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇద్దరు హ్యాండ్ ఇచ్చినారు. సో ఏం చేంజ్ మీరు ఈ 10 years లో చూసారా? మీకు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అందరిని తొక్కేస్తారు, రానివ్వరు. ఈ జగన్నాథ్ సినిమాతో అందరికీ అర్థం అవుతుంది నేనేంటి అనేది. భరత్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ ప్రభాస్ గారు అంటే ఇంకా చెప్పనవసరం లేదు. సలార్ లో ఒక షాట్ కి అయితే నేను థియేటర్ తగలబెట్టేసిన. ఇంటర్వెల్ బ్యాంక్ లో మంచి ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటనేది సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతుంది. అదంతా మొత్తం టోటల్ ఎమోషనల్ డ్రామా, యాక్షన్ మొత్తం మిక్స్ అయింది. అలాంటి పర్సన్ కాబట్టే నేను ఇంత నా జీవితాన్ని పోగొట్టుకున్నా. 30 సంవత్సరాలు అంత నేర్చుకునేసిన. ఇంకా నేర్చుకోవాల్సింది, కోల్పోవాల్సింది, బాధపడాల్సింది ఏమీ లేదు జీవితంలో. హ్యాపీ లైఫ్ చెప్తాను కదా. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సౌమ్య. నార్మల్గా తెలుగు వాళ్ళంటేనే TFI బానిసలు అని అంటాం. సో మన వాళ్ళకి ఏ సినిమా అయినా, అది ఏ భాష అయినా కూడా, అది పాన్ ఇండియా నుంచే కాదు పాన్ వరల్డ్ నుంచి వచ్చినా కూడా కథ బాగుండి, కాన్సెప్ట్ బాగుంటే ఇట్టే ఒప్పుకుంటారు మన వాళ్ళు. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళేంటో ప్రూవ్ చేసుకుంటున్న వాళ్ళు వేలల్లో ఉన్నారు. సో అలా కొత్త సినిమాతో ఈ December 19th ఒక వ్యక్తి మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా కూడా జగన్నాథ్. సో అలాగే మనతో ఇప్పుడున్న వ్యక్తి రాయలసీమ భరత్ గారు. సో ఆయన హీరోగా, ప్రొడ్యూసర్గా ఉన్న ఈ సినిమా, అసలు ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు ఏంటి, ఆయన అసలు ఎందుకు ఇందులోకి అడుగు పెట్టారు, అండ్ మూవీ గురించి మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. వచ్చేయండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? యా ఐమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ గురించి సినిమా కంటే ముందు రాయలసీమ భరత్ అసలు ఎందుకు వచ్చింది ఈ టైటిల్? అంటే భరత్ అంటే మీ నేమ్ అని అర్థం అవుతుంది, రాయలసీమ అన్నది ఎందుకు? యాక్చువల్లీ రాయలసీమ అంటే ప్రేమ, ప్రేమ అంటే రాయలసీమ. ఓకేనా, కొట్టారు అసలు. ఓకే. సో అందుకోసం అని చెప్పి నాది మెయిన్, నేను ఏంటంటే రాయలసీమ పర్సన్ అండి. అందుకోసం అని చెప్పి నాకు మా ప్రాంతం అంటే వేరే ప్రాంతాలు ఇష్టం లేదని కాదు, బట్ నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. నేను సో రాయలసీమ పర్సన్ కాబట్టి అందుకోసం అని చెప్పి రాయలసీమ అని పెట్టుకున్నాను. ప్లస్ రాయలసీమ అంటే మీకు చెప్పనవసరం లేదు, అందరూ రాయలసీమ అంటే బాంబులు, కత్తులు అంటారు. కాదు, రాయలసీమ అంటే ప్రేమ, ప్రేమ అంటే రాయలసీమ. నిజంగా ఫ్యాక్షనిజం అన్నది ఉంటుంది రాయలసీమ అంటే. అది ప్రతి ప్లేస్లలో ఉందండి, ఓన్లీ రాయలసీమ అని కాదు. కానీ వన్స్ అపాన్ ఎ టైం అంటారు, కాకపోతే అది అలా ఏం లేదండి. సో రాయలసీమ అంటే రాయల వారు వేలిన గడ్డ రాయలసీమ అండి. మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది ఏలిన గడ్డ రాయలసీమ. ఒక వెంగమాంబ గారు, ఒక ఇలా చెప్పుకుంటూ అయితే ఎంతో చాలా మంది ఉన్నారు అనమాట. సో అందుకోసం అని చెప్పి నేను ఇంకోటి ఏంటంటే మెయిన్గా రాయలసీమ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆపోజిట్ అమ్మాయికి ఏదో జన్మలో పెట్టి పుట్టుండాలి. తెలియక ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఆలోచించట్లే ఈ విషయం. అవునండి, నిజంగానే రాయలసీమ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏదో జన్మలో రాసి పెట్టి ఉండాలి అమ్మాయికి, పక్కా. అవునా? అవును, నిజంగానే. పెద్ద విషయం ఇది. సో రాయలసీమ గురించి అయితే మాకు క్లారిటీ వచ్చింది. మరి భరత్ గారు ఎట్లా? మూవీ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్, అది ఎవరికైనా. అండ్ ఇందులో 50-50 ఛాన్సెస్ కూడా ఉండవు, అయితే ఉంటాం లేదా పడిపోవడం. సో అలాంటి ఒక ఇండస్ట్రీకి ఎలా అడుగు పెట్టారు, అసలు మీరేంటి మెయిన్లీ? నా పేరు రాయలసీమ భరత్ అండి. మాది రాయచోటి పక్కన కాకులరం అనే ఒక చిన్న విలేజ్ అనమాట. ఓకే. మా ఫ్యామిలీ ఫార్మర్స్ అనమాట, రైతు. మా నాన్న రైతు. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఓకే. తర్వాత ఇంకా అమ్మ, మేము 5 members అనమాట. నాకు 3 sisters, మా అన్న, నేను. వాళ్ళందరూ మ్యారీడ్ అనమాట. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఫ్యాషన్ అనమాట. ఇంకా ఫ్యామిలీకి చిన్నప్పుడే చెప్పాను అనమాట, ఇటు ఇండస్ట్రీకి వెళ్ళాలి సంథింగ్ అంటే. ఇంకా ఎవరైనా భయపడతారు కదా, మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు ఏ సపోర్ట్ లేదు. సో అవసరమా అది ఇది అన్నట్టుగా అన్నారనమాట స్టార్టింగ్లో. ఇంకా నా మీద నేను చూపించే ఇంకా ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు కూడా సరే ఓకే
వెళ్ళనీలే అన్న ఉద్దేశంతో ఫస్ట్ అయితే స్టడీస్ కంప్లీట్ చేయి, తర్వాత వెళ్దు అని చెప్పారనమాట. సో నేను ఇంకా చిన్నప్పుడంతా నేను 8th క్లాస్ వరకు నేను జెడ్పీహెచ్ చిన్న మామూలు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, సో 8th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత 9th 10th వచ్చేసి ఇంకా బీసీ హాస్టల్లో చదువుకున్నాం అనమాట, లక్కిరెడ్డిపల్లిలో. దాని తర్వాత రాయచోటికి వచ్చేసి ఇంకా అక్కడే డిగ్రీ అక్కడే చదివాను. తిరుపతిలో ఎంబీఏ చదువుకున్నాను అనమాట. సో నా లైఫ్ అదే కాలేజ్ వచ్చేసి ఆ టైప్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో చెప్పడం జరిగింది. సో ఇంకా స్టడీస్ అయిపోయినాయి కదా, నేను ఇంకా ఇండస్ట్రీకి వెళ్ళాలి, నాకు సినిమాలు అంటే ఇష్టం సంథింగ్ ఇంకా ఇలా చెప్పడం స్టార్ట్ చేశాను. ఇంక ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుని సరే ఇంకా మనం చెప్పినట్టు వినడం లేదు, సరే ఒకసారి ట్రై చేయనిలే చూద్దాం అనేసి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఓకే. అప్పుడు వచ్చేసి ఇంకా ప్లాన్ చేసాం ఇంకా ఎలాగైనా మూవీ చేయాలి సంథింగ్ అనేసి. ఇంకా వేరే ఫ్రెండ్ సర్కిల్ ద్వారా నాకు ఫస్ట్ నేను ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అన్నాడు ఇక్కడ, మల్లికార్జున్ అనే, హైదరాబాద్లో అతను ఉన్నాడు అనమాట. సో ఇంకా అతను సపోర్ట్ తీసుకుని, అంటే అప్పుడు స్టార్టింగ్ నాకు ఎవరు పరిచయం లేరు కదా, సో అతను త్రూ హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చి ఇంకా అలా ట్రావెల్ చేస్తూ ఇంకా అందరి దగ్గర వర్క్ చేయడము, నేర్చుకోవడం, ఇంకా చిన్న చిన్న సినిమాల్లో యాక్టింగ్ చేయడము, జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేశాను. చాలా అన్ని చేసా, అన్ని ఫేస్ చేసా. ఈ 10 years లో చాలా చూసాను అనమాట లైఫ్ని. 10 years అయింది మీరు వచ్చి కూడా ఇండస్ట్రీకి? 10 years అయిందండి, 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. బట్ అంటే అంత లెర్నింగ్ ప్రాసెస్ ఇదంతా, ఇంకా అంతా నేర్చుకోవడం. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను, డిఓపి కింద వర్క్ చేశాను, తర్వాత వచ్చేసి చిన్న చిన్న సినిమాలకు వర్క్ చేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. సో ఇట్లా ప్రాసెస్లో ఉన్నప్పుడు మనమే ఒక సినిమా చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేశాను అనమాట. ఓకే. ప్లాన్ చేసుకొని ఇంకా మేము ఒక 3 persons కలిసి జగన్నాథ్ సినిమా స్టార్ట్ చేసాం స్టార్టింగ్. తర్వాత అంతే, ఇదిగో సంథింగ్ మీరు కొంచెం నేను కొంచెం ఇట్లా ముగ్గురు. 5 years అయిపోయిందండి. 5 years అయింది. ఓకే. యాక్చువల్లీ స్టార్టింగ్ నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను, నా డబ్బులు పెట్టుకొని నేను స్టార్ట్ చేశాను అనమాట. మిగతా 2 partners ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మధ్యలో హ్యాండ్ ఇచ్చారు, ఇంకా డిలే అయిపోయింది. 2020కి మీరు లాక్డౌన్ టైంకి స్టార్ట్ అయ్యింది. అవును. మళ్ళీ ఇంకా లాక్డౌన్ వల్ల ఒక 1 year వేస్ట్ అయిపోయింది. సో ఇట్లా ఎన్నో రీజన్స్ అండి, దానివల్ల ఇంకా అలా డిలే అవుతా వచ్చింది. ఇంకా తర్వాత ఇంకా సినిమాకు ఇంకా మళ్ళీ ఇంకా వేరే ప్రొడ్యూసర్ని వెతుక్కునే క్రమంలో బాగా లేట్ అయిపోయింది. అందరూ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒక 1 year అలా తిప్పుకోవడం, ఇంకా మిడిల్లో హ్యాండ్ ఇచ్చేయడం. అయినా నేను వాళ్ళ తప్పు అనట్లేదు, ఎందుకంటే నా మీద డబ్బులు పెట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది చెప్పండి, అవునా కదా? నేను వాళ్ళని తప్పు అని నేను ఎప్పుడు అన్నాను. ఏదైనా కూడా ఈ సినిమా విషయంలో ఏ మిస్టేక్ జరిగినా కూడా అది నా మిస్టేక్ అనుకుంటాను, కానీ ఎదుటోళ్ళ మీద నేను ఎప్పుడు నింద వేయను, నాకు అవసరం లేదు. సో అట్లా అయింది. ఫైనల్గా మళ్ళీ ఇంకా కొంతమందిని అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత ఒక ఆర్మీ పర్సన్, సుబ్బు అని ఒక అబ్బాయి ఉంటాడు. సో అతను లైన్ ప్రొడ్యూసర్ అనమాట ఈ సినిమాకి. సో ఫస్ట్ నాకు సపోర్ట్ చేసింది ఆ అబ్బాయే. ఆ అబ్బాయి తర్వాత వేణుమాధవి అని ఒక అమ్మాయి అనమాట. సో తను వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్. రమ అని ఒక అమ్మాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉందనమాట. వాళ్ళ తర్వాత నా తమ్ముళ్ళు 2, వెంకీ అని ఒక అబ్బాయి, చైతు అని ఒక అబ్బాయి. వీళ్ళిద్దరు వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్ అనమాట మన ఈ జగన్నాథ్ సినిమాకి. వీళ్ళిద్దరి తర్వాత మళ్ళీ ఒక అన్న వచ్చాడు, దుర్గారావు అని. సో ఆయన కో ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఆయన తర్వాత జగపతి రాజు అని ఒక పర్సన్ వచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే అండి, అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు మీరు వచ్చారు, నాకు ఏదో కొంచెం సపోర్ట్ చేస్తారు, మీ సపోర్ట్ తీసుకుని ఏదో ఒక సాంగో ఒక ఫైటో చేస్తా, మళ్ళీ ఇంకో వేరే ఎవరో పర్సన్ వస్తారు, వాళ్ళు కొంచెం అట్లా, దానివల్ల ఇంత డిలే అయింది. సో ఫైనల్గా ఏంటంటే సినిమా మొత్తం కంప్లీట్ చేసుకొని రిలీజ్ దాకా తీసుకొచ్చానండి. మొత్తం ఏదో కింద మీద పడి ఎన్నో కష్టాలు పడి ఫైనల్ గా ఇంత దూరం తీసుకొచ్చాను. సో మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటూ ఫాదర్ అన్న కూడా హై పొజిషన్ లో ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయను. అండ్ దట్ ఫాదర్ కూడా లేరు అంటే ఎలా పాసిబుల్ అయింది? ఎందుకంటే ఒక పక్క నుంచి మీ బ్రదర్ ఉన్నారని, 3 sisters ని, ఇంతమందిని చూసుకోవాలి. సో ఇంట్లో ఎవరు మీకు అంత హెల్ప్ చేసి తోడుగా ఉండేది? నాకు మెయిన్ వచ్చేసి మా అమ్మ అండి. మా అమ్మ మా అన్న వీళ్ళిద్దరు ఏంటంటే ఇంకా మిగతా వాళ్ళకి మ్యారేజ్ చేయడం కానీ, ఇంకా ఫస్ట్ మా అమ్మ కువైట్ వెళ్ళింది అనమాట అప్పట్లో. మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీని పోషించలేము మేము 5 members. సో ఇంకా మా అమ్మ కువైట్ వెళ్ళింది. ఇంకా ఆమె ఎన్నో కష్టాలు పడి ఇంకా అక్కలకు అందరికి మ్యారేజ్ అయిపోయింది, అన్నకు కూడా మ్యారేజ్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా నా 3 అక్కలు, మా అన్న, మా బావలు, వీళ్ళందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. మెయిన్ నా 3 అక్కలు, మా అన్న, మా అమ్మ, ఇదే నా ఫ్యామిలీ. వీళ్ళే నాకు ఎక్కువ సపోర్ట్ గానే స్టిల్ నో ఇప్పటికి నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్నానంటే మా ఫ్యామిలీ, నా 3 అక్కలు, మా అన్న, ఇంకా మా అమ్మ, నాతో పాటు ఇప్పుడు నాకు ఉన్నటువంటి నా పార్ట్నర్స్, వీళ్ళందరూ నా సపోర్ట్ అండి, అంతే.
సో మీరు ఎంబీఏ అయిపోయిన తర్వాత కూడా ఎవరు సజెషన్ ఇవ్వలేదు అంటే మూవీ ఇండస్ట్రీ వద్దు డేంజర్, ఎంబీఏ తర్వాత జాబ్ చూసుకోవచ్చు కదా, ఒక సెక్యూర్డ్ లైఫ్ చూసుకున్న తర్వాత నీకు కావాలంటే చేయొచ్చు కదా అని ఎవరు చెప్పలేదా? చెప్పారండి, చాలా మంది చెప్పారు. కాకపోతే ఏంటంటే అది నా ఇష్టపూర్వకంగా నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఒకరు చెప్తేనో లేకపోతే ఇంకోటి అయితే కాదు. ఈవెన్ మా ఫ్యామిలీ కూడా అన్నారు, ఎందుకు నాయనా మనకు ఎవరు లేరు, ఏ సపోర్ట్ లేదు, నువ్వు ఎందుకు పోయి అక్కడ పోయి ఇబ్బంది పడతావు, వద్దు, ఎందుకు ఊరికే హ్యాపీగా ఎంబీఏ కంప్లీట్. అంటే నేను చదివాను కానీ బట్ నాకు చదువు ఎక్కలేదండి, వాస్తవంగా చెప్తున్నాను. స్టడీస్లో బాగా వీక్ నేను, చదువు రాదు మనకు. నాకేంటంటే నేను ఫోకస్ పెట్టలేదు వాస్తవంగా చెప్పాలంటే. మీ ఇంట్రెస్ట్ దీని మీద ఉంది. నేను సినిమా పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచుకున్నాను కానీ స్టడీస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచుకోలేకపోయాను. సో దానివల్ల నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇంకా ఏంటంటే ఫ్యామిలీ కోసం చదివాను, ఎంబీఏ కంప్లీట్ చేసుకొని ఇలా ఎంబీఏ అయిపోయినండి ఇంకా హైదరాబాద్ వచ్చేసాను. నేను సెకండ్ సెమ్ లోనే వచ్చేసా. ఓ మరి ఆ రెండు కంప్లీట్ చేసా, మొత్తానికి కింద మీద పడి అది అయిపోయింది. ఫైనల్ గా అది అయిపోయిన తర్వాతనే ఇంకా పూర్తిగా ఇటు వచ్చేసా. ఓకే. సో వచ్చిన తర్వాత మీరు వర్క్ చేసిన సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేది, అంటే మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవారు, అండ్ ఏ సినిమాతో స్టార్ట్ అయింది మీ జర్నీ? అంటే చిన్న సినిమాలండి. ఇప్పుడు నా సినిమా కూడా చిన్న సినిమా, నేను పెద్ద సినిమా నేను చెప్పను. నేను ఇప్పుడు అప్కమింగ్ అంటేనే చిన్న సినిమా అనే పేరే చెప్పేస్తారు అందరూ. చేసా, చాలా మంది దగ్గర వర్క్ చేశాను. ఫిరోజ్ రాజా అని ఒక అతను ఉన్నాడు. నా ఫస్ట్ సినిమా అదే రాజు గారి ఇంట్లో 7వ రోజు అని చెప్పేసి మేము అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చేసాం అనమాట. ఆ సినిమా కూడా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను. తర్వాత ఇంకా ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. సో వాటన్నింటికి వర్క్ చేశాను. ఇప్పుడు నీకు ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు మనం జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళడం అనేది ఏంటంటే అది నేను ఫ్యాషన్తో వెళ్ళాను. ఒక రమ్మని నన్ను ఏం పిలవలేదు, నేనే వెళ్ళా. అంటే వర్క్ నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు అని. కాకపోతే అక్కడ ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ అనగానే ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. మీకు ఇంకా తెలిసే ఉంటుంది సినిమా ఇండస్ట్రీ అంటే. ఫుడ్ విషయం కానీ అంటే ఉండదు అసలు. ఏంటంటే అంత చీప్ గా చూడడం మెయిన్ థింగ్. ఇంకా మెయిన్ గా ఓపెన్ గా చెప్పడం అంటే అదే, ఇంకా చీప్ గా చూడడం. అసలు జూనియర్ ఆర్టిస్ట్ అనే వాళ్ళ మైండ్ లో కూడా ఉండరు వీళ్ళకి. సో ఆ టైప్ అనమాట. అట్లా ఎన్నో ఫేస్ చేసి ఉంటామండి. ఫుడ్ విషయంలో కానీ, లైన్ లో పోయి నిల్చొని పోయి తినడం కానీ, మనం ఎక్కడైనా సరదాగా ఏదైనా అక్కడ వెళ్ళి చైర్ లో కూర్చొని అఫీషియల్ గా ఏదైనా కూర్చొని అట్లా ఉన్నా కూడా ఒక చూపుతోనే ప్రొడక్షన్ వాళ్ళంతా అప్పుడే ఒక లుక్ ఇచ్చేసినారంటే ఇంక అయిపోయాయి. మనం అర్థం చేసుకొని సైలెంట్ గా సైడ్ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తినాలంతే. సో ఇట్లా ఇంకా చాలా ఫేస్ చేశాను. కొన్ని చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేం కదా. సో మనం అడుగు పెట్టేది అన్ని కూడా బంగారు పానుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఇంత స్ట్రగుల్ అయినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా, అరే నేనేంటి, నా లైఫ్ ఏంటి, నేనెందుకు ఇక్కడ ఉంటున్నా, నీ టు గో, నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి నా ఫ్యామిలీతో నేను ప్రశాంతంగా ఏదో జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా, ఎందుకు పడాలి? అబ్సల్యూట్లీ అనుకుంటాం కదా. ఎవరైనా సరే బతికొచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ లో ఇలా ఎవరైనా తక్కువ చూస్తుంటే, వేరే చోటు ఉంటే నా లైఫ్ ఇది కాదు కదా, ఇక్కడికి రావడం వల్ల ఇలా అయ్యిందని ఎప్పుడైనా అనుకున్నారా? నేను ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే అదే అంటే అనిపించింది, అనుకున్నా కూడా మళ్ళీ నాకు నేనే సమాధానం చెప్పుకోను. ఎందుకంటే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పక్కకు వచ్చా. ఇప్పుడు ఇక్కడ కష్టం ఉందని నేను మళ్ళీ వెనక్కిపోతే అది లేదు, ఇది లేదు. సో నేను సినిమా ఇండస్ట్రీ మీద ఇష్టంతో, ప్రేమతో, అది ఎంత కష్టమైనా కానీ ఏమైనా కానీ ఇక్కడ నిలబడాలి, మనం ఇక్కడే ఏదో ఒకటి సాధించాలి, మన లైఫ్ ఇక్కడ రాసి పెట్టింది అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ నిలబడినా. అది నేను ఏ కష్టాన్ని కూడా నేను పెద్దగా తీసుకోలేదండి. ఎంత కష్టం వచ్చినా అది ప్రేమతోనే ఇష్టపడ్డాను, ప్రేమతోనే దాన్ని తీసుకున్నా. సో ఈ జూనియర్ ఆర్టిస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇలా వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ జగన్నాథ్ అన్న ఐడియా? ఎవరి నుంచి వచ్చింది, ఎలా మొదలైంది? యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడండి, అదే ఈ సినిమాకు నేను ఇద్దరం కలిసి చేసాం అనమాట డైరెక్షన్ కూడా. ఈ సినిమాకు సాంగ్స్ అతనే రాశాడు. సో అతను ఇద్దరం రూమ్మేట్స్ అనమాట. మూడో పర్సన్ వల్ల ఇతను పరిచయం అయ్యాడు నాకు. తర్వాత ఇద్దరం క్లోజ్ అయ్యాము, ఫ్రెండ్స్ అయ్యాము. ఒక జర్నీలు ఏంటంటే మనోడు కథ రాసుకుంటూ ఉంటాడు రూమ్ లో కూర్చొని, నేను బయట ఆడిషన్స్కి తిరిగేవాడిని. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఈ ఆఫీస్కి తిరిగేది. ఇప్పుడు ఎవరో మీలాగా ఫ్రెండ్స్ ఉంటారు, మామ ఇట్లా పలానా ఆఫీస్లో అదే ఉందిరా, ఆడిషన్స్ ఉన్నారా, వెళ్దాం రారా అని చెప్తే నేను నా మార్నింగ్ లేసి, నేను నిద్ర లేచినప్పుడు అదే బేట, ఇంకా పరిగెట్టడమే, ఈ ఆఫీస్ తిరుగుతూ ఉండడమే. ఇంకా నేను అలా వెళ్ళేవాడిని, వీడు రూమ్ లో కూర్చొని కథ రాసుకుంటూ ఉండేవాడు అనమాట. ఇంకా మనోడు ఇద్దరు ముగ్గురు, ఇంకా అతని ప్రయత్నాలు అతని ఆ చేసే టైంలో ఒకరోజు ఇద్దరం కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్న టైంలో నేను బయటికి వెళ్ళి వాళ్ళకి ఇలాగ చెప్పి అలసిపోతున్నాను. నువ్వు ఇటు తిరిగి నువ్వు ఇంతవరకు ఏం చేయట్లేదు, మనమే కలిసి ఎందుకు చేయకూడదు అని నాకు థాట్ వచ్చింది. నా ఐడియానే.
అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. ఇంకా అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత సరే ఓకే చేద్దాము, బట్ ఫినాన్షియల్గా ఎట్లా, ప్రొడ్యూసర్ ఎట్లా, నీ దగ్గర డబ్బులు నా దగ్గర డబ్బులు, మా ఫ్యామిలీ ఏం చేయలేరు మీ ఫ్యామిలీ ఏం చేయలేరు, సో మనం ఎలా ప్లాన్ చేద్దాము సినిమా అని అనుకున్న టైంలో అప్పుడు ఇద్దరం కలిసి ఇంకా స్టార్ట్ చేసాం. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళడం, కథ చెప్పడం, సంథింగ్ అది ఇది అట్లా ప్లాన్ చేసాం అనమాట. అందరూ ఏంటంటే ఇప్పుడు కొత్త అబ్బాయి కదా ఎందుకు అతను, అది కాక కథ చాలా హెవీగా ఉంటుందండి. మీరు చూడండి కావాలంటే టీజర్, ఇంకా 19 సినిమా రిలీజ్ అవుద్ది, చూసిన తర్వాత మీకు అర్థం అవుద్ది. ఇంకా ప్రొడ్యూసర్స్ దగ్గర పోయినప్పుడు ఎవరైనా అదే అంటారు కదా, ఎందుకు పెట్టాలి నీకు, నేను ఎందుకు పెట్టాలి డబ్బులు, నువ్వేమన్నా ఇంకా అంటే పేర్లు చెప్పకూడదు మనం, పలానోళ్ళు పిల్లోడు గా నువ్వేమన్నా పలానోడు కొడుకు సంథింగ్ ఎవరైనా అంటారు. నేను కూడా యాక్సెప్టెడ్ దానికి, వాళ్ళు నా మీద ఎందుకు డబ్బులు పెట్టాలి, ఎందుకు పెట్టాలి వాళ్ళు నా మీద. సో మీరు చెప్పేది నిజమే, ఓకే సరే మనమే ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలని చెప్పి అప్పుడు డిసైడ్ అయినాము. డిసైడ్ అయ్యి నేను ఇంకా మా ఫ్యామిలీతో అడిగా, మా అన్నకు మా అమ్మకు అక్కలకు చెప్పా, ఇది మా పరిస్థితి, ఇట్లా ఒక సినిమా చేయాలనుకుంటున్నాము మేమే అని చెప్పి ఇంక ఇంట్లో వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత సరే ఇంకా ఏదో చేద్దాం ప్లాన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇంట్లో వాళ్ళు అనడం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఇంకా మా అన్న అమ్మ అప్పుడు కువైట్లో ఉన్నారు, అక్క వాళ్ళు కూడా బావలు అందరూ అక్కడే ఉన్నారు, కువైట్లోనే మొత్తం కువైట్లో ఉన్నారు. అందరూ ఇంకా అంటే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మా అక్కలకి మా బావ వాళ్ళు కూడా అక్కడే తీసుకున్నారు వాళ్ళందరూ ఇంకా అలా ఉన్నారనమాట. ఉన్న తర్వాత ఇంక వాళ్ళతో మా బావాలకి అందరికి ఫోన్ చేసి మాట్లాడి ఇది పరిస్థితి, ఇంకా ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా నేను ఇలాగే ఉండాల్సి వస్తుంది, సో ఒక సినిమా ప్లాన్ చేయాలనుకుంటున్నాం, మీ అందరి సపోర్ట్ కావాలి, ఫినాన్షియల్గా సపోర్ట్ చేయాలి అది ఇది అని అనుకున్నాము. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఓకే అన్నారు, జాగ్రత్తగా చేసుకోండి సంథింగ్ ఎవరైనా అదే చెప్తారు కదా, అలా చెప్పారు. ఇంకా చెప్పిన తర్వాత సరే ఎంత బడ్జెట్ ఏంటి అంటే మేము ఏదో చెప్పాము, చెప్తే మేము నువ్వు చెప్పే డబ్బులు మేము ఈ 20 years మేము కష్టపడింది అంతా కూడా అంత ఉండదు అన్నారు ఇంట్లో వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు, మా అక్కలు కావచ్చు అన్న కావచ్చు. అంటే వాళ్ళంతా అసలు ఎక్స్పెక్ట్ చేశారు. అదే నువ్వు ఇంత బడ్జెట్ చెప్తున్నావు, మన 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మేము కష్టపడిన డబ్బులు కూడా మనకు అంత ఉండదు, నువ్వు అంత చెప్తున్నావు ఏందిరా అని అన్నారనమాట. మళ్ళీ తర్వాత సర్లే అని చెప్పేసి ఇంట్లో నుంచి ఒక సపోర్ట్ అనుకొని మళ్ళీ ఇంకా వేరే పర్సన్స్ దగ్గరికి వెళ్ళాము. ఓకే ఇంత అమౌంట్ మీ ఇంట్లో మా దగ్గర ఉంది, ఓకే మిగతా మేము ఇంత డబ్బులు పెట్టుకోగలమన్నా, మీరు మాకేమన్నా సపోర్ట్ చేయగలరా అని చెప్పి వెళ్ళాము. వెళ్తే ఇంకా వాళ్ళిద్దరు సరే ఇద్దరు ఓకే అంటే తిరిగి ఎంతో ఇంకా 2 years పోరాటం. దీనికంటే స్టార్ట్ అవ్వకముందు 2 సంవత్సరాలు పోరాటం, 2 సంవత్సరాలు పోరాటం ఫస్ట్. ఇప్పుడు ఎవరైనా నా మీద ఎందుకు పెడతారండి డబ్బులు, పెట్టరు కదా. సో అందుకోసం అని చెప్పి అట్లా ప్రయత్నాలు అయితే జరిగినా మళ్ళీ ఒక 2 persons సెట్ అయ్యారు. వాళ్ళు సరే స్టార్ట్ చేద్దామని చెప్పినారు, స్టార్ట్ చేసాము. ఇంకా మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నువ్వు డబ్బులు పెట్టు అన్నారు, ఫస్ట్ నువ్వు మనీ పెట్టు మూవప్ చేయన్నారు. సరే వాళ్ళు పెడతారు కదా అని చెప్పి మేము మూవప్ చేసాము. నాది అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు హ్యాండ్ ఇచ్చినారు. అక్కడ పడింది దెబ్బ. ఆటి నుంచి ఇంకా మొత్తం ఇంకా ఆగిపోవడం. ఇంకా అప్పుడు ఇంకా ఒకరు సపోర్ట్, మీలాంటి వాళ్ళు ఇంకోరు అట్లా ఈ మిగతా ఇందాక స్టార్టింగ్ నేను నేమ్స్ చెప్పా కదా, వాళ్ళందరూ ఇంకా ఒక్కొక్కరు ఫస్ట్ అబ్బాయి సుబ్బు, తర్వాత రమ అని ఒక అమ్మాయి, తర్వాత వేణుమాధవి అని ఒక అమ్మాయి, తర్వాత చైతు, తర్వాత వెంకి, ఆ తర్వాత దుర్గారావు గారు, ఆ తర్వాత జగపతిరాజు గారు, ఇట్లా అందరూ ఇంకా మీరు వస్తారండి ఏదో సమ్ అమౌంట్ పెడతారు, మీరు పెట్టిన దానికి ఏదో మనం ఒక 3 days షూటింగ్ చేసుకోగలం, ఇలాంటి హెల్ప్ అందరూ. సో వాళ్ళందరి సపోర్ట్, మా ఫ్యామిలీ సపోర్ట్ తో మొత్తానికి అయితే సినిమా కంప్లీట్ చేసి ఇంత దూరం రిలీజ్ కి తీసుకువచ్చానండి. అందుకే ఇంత లేట్ అయింది మనకు. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని డేస్ లో షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది? షూటింగ్ వచ్చేసి అదే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఒక అమౌంట్ సెట్ అయిందండి, ఒక 3 days చేస్తాము, మళ్ళీ ఇంకా గ్యాప్ వచ్చేస్తుంది 1 year దాకా, లేదా 6 months 5 months అలాగే ఇన్ని డేస్ పట్టింది. ఓవరాల్ గా మనం షూటింగ్ చేసిన డేస్ వేసుకుంటే ఒక 40 to 50 days ఉంటుంది అంతే. 50 days అనుకోండి, ఇంచుమించు 2 months కంప్లీట్ అయిపోయింది. 2 months అనుకోండి, ఎగ్జాక్ట్లీ 2 months అంతే. కాకపోతే ఏంటంటే ఈ ప్రాసెస్ లేట్ అయిపోయింది, డబ్బులు లేక లేట్ అయిపోయింది అంతే. సో వాట్ యు బిలీవ్, ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఇన్ని కష్టాలు పడ్డారు. సో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ అనేది ఈజీ అని చాలా మంది అంటూ ఉంటారు. సో మీరు బిలీవ్ చేస్తారా దాన్ని? నేను నమ్మనండి దాన్ని. ఎందుకంటే ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏమున్నా ఫస్ట్ మనలో టాలెంట్ ఉండాలి, ఓకేనా. మనలో టాలెంట్ లేకపోతే మీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏమున్నా ఏం చేయలేము. టాలెంట్ ఉంటే ఏమైనా చేయొచ్చు.
సో నేను అది ఒక్కటి నమ్ముతానండి. ఇక్కడ కొంతమంది అంటారు అందరిని తొక్కేస్తారు, రానివ్వరు, అదంతా ఫేక్. ఇక్కడ ఎవరు ఏం తొక్కరు. నీలో టాలెంట్ ఉంటే నిన్ను ఎవడు ఆపుతాడండి చెప్పండి? నేను అవన్నీ నమ్మను. నా ధైర్యం ఒకటే అండి, నా దగ్గర టాలెంట్ ఉంది, సినిమా చేయగలిగే దమ్ము ఉంది, డైరెక్షన్ చేసే కెపాసిటీ ఉంది, యాక్టింగ్ ఎవరైనా నాకు ఆఫర్ ఇచ్చినా కూడా నేను యాక్టింగ్ చేసి నిరూపించుకునే శక్తి ఉంది, నేను ఏమైనా చేయగలను హోప్ ఉంది, నమ్మకం ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ జగన్నాథ్ సినిమాతో అందరికీ అర్థం అవుతుంది నేనేంటి అనేది, భరత్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. తర్వాత నమ్ముతారు, నాకు ఆఫర్స్ వస్తాయి. ఆల్రెడీ 2-3 సినిమాలు డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి మన సినిమా చూసిన తర్వాత. సో ఇలా హోప్ ఉందన్నమాట. నేను అంతేగాని బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మనకు ఆఫర్స్ వస్తాయి, బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఆఫర్లు రావు, బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకే సినిమాలు వస్తాయి అనేది అసలు నేను నమ్మను. సో ఇంతమంది ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేస్తారు కదా, మూవీ ఇండస్ట్రీ తరఫు నుంచి మీ వైపు నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మంచి ప్రశ్న అడిగినారు. ఈ విషయంలో నేను ఒక వ్యక్తికి అయితే లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలండి. ఆయన ఎవరో కాదు, మన మంచు మనోజ్ అన్న. యాక్చువల్లీ మంచు మనోజ్ అన్నకు నేను నిజంగా జీవితాంతం నిజంగా ఆయన దేవుడు అనుకుంటున్నాను నేను, నా విషయంలో మాత్రం. ఎందుకంటే చాలా పెద్దోళ్ళు అంటారు కదా, మనం ఒకరికి సాయం చేస్తే వాళ్ళు రిటర్న్ మనకు సాయం చేసినా చేయకపోయినా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు హెల్ప్ అవుతారు అని. అది మనం ఫ్యామిలీ చేసుకున్న పుణ్యమో లేకపోతే నా మంచితనమో నాకు తెలియదు, కానీ ఆ విషయంలో మనోజ్ అన్న అయితే అసలు సూపర్ అనమాట. నా ఫ్రెండ్ కదీర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. కదీర్ అనే పర్సన్కి మనోజ్ అన్న బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో అట్లా నేను వీడికి చెప్పా, మా ఫ్రెండ్కి చెప్పా కదీర్కి, మామ ఇట్లా టీజర్ లాంచ్ ప్లాన్ ఉందిరా. అప్పటికే చాలా మంది దగ్గర తిరిగేసి అలసిపోయి ఉన్నాను. ఇంకా అందరి దగ్గరికి ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? మ్యాక్సిమం చేయొచ్చు మనం, ఒక గుర్తింపు వచ్చిన తర్వాత అప్పుడు అరే పలానా రాయలసీమ భరత్ అంటే ఓకే అప్లోడ్ పర్లేదు అని. మనం ఇప్పుడు ఎవరికి తెలియదు కదా, వాళ్ళు చేయాలనే రూల్ కూడా లేదు మనకు. అందుకోసమని నేను ఆ అప్లోడ్కి చెప్తే ఇంకా వాడు సరే మామ మాట్లాడదాంలే, అన్న దగ్గరికి వెళ్దాం రా, నేను పిలుచుకెళ్తాను, నువ్వేంటో చెప్పుకో, నువ్వు మాట్లాడుకో ఇంకా అన్నాడు పరిచయం చేసి. తర్వాత పాప మా అప్లోడ్ కూడా సూపర్గా ఫాలోఅప్ చేశాడు కదీర్ అనే వ్యక్తి కూడా. మనోజ్ అన్న దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి అన్న ఇట్లా సో ఇట్లా నాది టీజర్ లాంచ్ ఉందన్న, నాది ఇట్లా పలానా ఏరియా అన్న, ఇట్లా నేను ఒక రాయచోటి పక్కన కాకులారం అనే ఒక చిన్న విలేజ్ అన్న మాది, ఇట్లా చాలా కష్టపడి ఈ సినిమా చేశానన్న, మీ సపోర్ట్ కావాలి అన్న అని. నాకు కొంచెం ఎమోషనల్ అయినా, బాధ అనిపించింది. ఎందుకు ఆయన చూడంగానే ఒక మనము చాలా అంటే ఇంతమందిని కనీసం దగ్గర కూడా పోలేకపోయినాము, ఈయన దగ్గర పిలుచుకొని పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడుతున్నాడని అక్కడ మంచి ఫీల్ అనిపించింది, భలే బాధ అనిపించింది. బాధ మీన్స్ హ్యాపీనెస్ అనమాట. అరే ఇంత మంచి పర్సన్. ఇంకోటి ఏంటంటే మనోజ్ అన్న అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే మేము తిరుపతిలో చదివినా కదా, అన్నోళ్ళది తిరుపతే. ఆయన సినిమా ఏదున్నా బ్యానర్లు వేయడము, సినిమాకి వెళ్ళడము, రచ్చ చేయడము, ఎంత బాగా చేసేవాళ్ళం అనమాట తిరుపతిలో. అట్లా ఇంకా ఇవన్నీ చెప్పేలోపు అన్న భరత్ నువ్వేం భయపడద్దు, టెన్షన్ పడకు అని చెప్పి ఇట్లా భుజం మీద చెయ్యేసుకొని నేనున్నా, నీ జగన్నాథ్ సినిమా నీకేంటి టీజర్ లాంచ్కి రావాలి అంతే కదా అన్నాడు. అవునన్నా అంతే అని చెప్పిన. ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు అన్నాడు. ఇప్పుడు మనం ఏమని చెప్తామండి, పెద్దవాళ్ళు కదా, అన్న ఇక్కడే హైదరాబాద్లోనే ఏదైనా ప్రసాద్ ల్యాబ్లో పెట్టుకుంటానా అని చెప్పా. ప్రసాద్ ల్యాబ్లో పెట్టుకుంటే నీకు ఏం గుర్తింపు వస్తుంది, మన ఏరియా సైడ్ ప్లాన్ చేసుకో, కాలేజీలో నేను వస్తా అన్నాడు. తిరుపతి సైడ్ నేను అక్కడే. అందుకే ఇప్పుడు ఎందుకు నేను దేవుడు, నాకు మనోజ్ అన్న అంటే దేవుడు అని నేను ఎందుకంటానంటే ఇదే రీజన్. ₹1 డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకుండా, ₹1 డబ్బులు తీసుకోకుండా ఆయన ఫ్లైట్ టికెట్స్ ఆయనే వేసుకొని, అన్ననే ఫ్లైట్ టికెట్స్ వేసుకొని మా ఏరియాకి వచ్చి అసలు నన్ను ఎంత నిజంగా మా జగన్నాథ్ సినిమా గురించి ఎంత గ్రాండ్గా మాట్లాడినాడు, నా గురించి ఎంత బాగా చెప్పాడంటే నేను అందుకోసమనే ఆయనకు అసలు నిజంగా ఎప్పుడు అసలు మనోజ్ అన్నకు మాత్రం రుణపడి ఉంటానండి. మా ఇంట్లో అన్నది పెద్ద ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నా. టీజర్ లాంచ్ మనోజ్ అన్న వచ్చాడు కదా, అది అందుకే నేను ఎప్పుడు అందుకోసం మనోజ్ అన్న కోసం కూడా నేను కథ ఒకటి రాస్తా ఉన్నా. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అన్నకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, కొట్టే మామూలుగా ఉండకూడదు, బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి మనోజ్ అన్న కలిసిన తర్వాత ఇట్లా. సో మీరు ఇప్పుడు ఆయన టీజర్ చూపించిన తర్వాత ఆయన ఏమన్నారు, ఆయన మాటల్లో మంచు మనోజ్ గారు ఏం మాట్లాడారు? అన్న ఏమన్నాడంటే చాలా ప్రొఫెషనల్ గా ఉంది భరత్, చాలా బాగా చేశారు, నీకు కష్టంగా అనిపిస్తుంది సినిమాలో, 100% నువ్వు మంచిగా సక్సెస్ అవుతావు, బాగా కష్టపడి ఇంకా ప్రమోషన్స్ మంచిగా చేసుకో, ఏదైనా అవసరం ఉంటే కూడా ఫోన్ చేయి, కలువు అన్నాడు. బట్ నేను టీజర్ లాంచ్ తర్వాత ఇంకా అన్నకి ఏం అడగలే, ఎందుకంటే మనం ప్రతిసారి అడగడం కూడా కరెక్ట్ కాదు. ఆయన చెప్పాడు బట్ నేను మళ్ళీ అడగలేదు. బట్ అన్నను అదే ఇంకా కలిస్తే అన్నకు సబ్జెక్ట్ తోనే పోతా. అది
సో సబ్జెక్ట్ అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రొడ్యూసర్గా చేశారు అండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్షన్ కూడా మీదే ఇందులో. నేను నా ఫ్రెండ్ ఇద్దరు సంతోష్ అని ఇద్దరు కలిపి. అబ్బాయి సో ఎందుకు మిమ్మల్ని మీరే హీరోగా చూస్ చేసుకున్నారు దీనికి? యాక్చువల్లీ మంచి ప్రశ్న ఇది కూడా. నేను ఇందాక స్టార్టింగ్ చెప్పాను కదా, నేను మా ఫ్రెండ్ అదే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆడిషన్స్కి వెళ్తా ఉన్నామండి. ఇట్లా మావాడు రూమ్లో కూర్చొని కథలు రాస్తా ఉన్నాడు. సో తర్వాత అతను బయటికి వెళ్ళి ట్రై చేశాడు, నేను బయటికి వెళ్ళి ట్రై చేస్తాను, ఏది కుదరలేదు. అప్పుడు ఇద్దరం కూర్చొని సరే మన ఇద్దరం ఎందుకు చేయకూడదు అని అనుకున్నాము. దాని తర్వాత కూడా నేను ఆలోచించిన, మరి ఈ కథకు నేను కరెక్టా కాదా, మనం చేయిస్తామా చేయలేమా, సబ్జెక్ట్ హెవీగా ఉంది, రిస్క్ ఏమైనా తీసుకుంటున్నామేమో అనేసి మా వాడికి చెప్తే లేదు డార్లింగ్ 100% మనం చేయొచ్చు. ఎవరైనా ఇప్పుడు నువ్వు స్టార్టింగే ఓ అని ఏం గట్టిగా మనం ఏం చేయట్లేదు కదా, పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఇది, నీకు 100% మనం కలిసి చేద్దాం అనుకున్నాం. మా వాడు నాకు చెప్పిన వెంటనే నేను ఫస్ట్ మళ్ళీ వేరే వాళ్ళని కూడా ట్రై చేసాం. మేము వేరే 3-4 హీరోల దగ్గర కూడా వెళ్ళాము, ఇదే సబ్జెక్ట్ వాళ్ళకి చెప్దాము, ఫస్ట్ మనం నిలబడదాము, తర్వాత మనం చేసుకోవచ్చు అనుకున్నాము. అనుకున్న టైంలో తిరిగాం కానీ అది వర్కౌట్ అవ్వాలి. వేరే వాళ్ళతో వెళ్దాం అనుకుని, వేరే వాళ్ళతో ప్లాన్ చేద్దాం ఈ సబ్జెక్ట్ అనుకుని తిరిగాము, కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అందుకోసం అని చెప్పి సరే ఇంకా ఎన్ని రోజులని తిరుగుతాం, సరే నేనే చేసేస్తా డార్లింగ్ అనేసి ఇంకా ఫిక్స్ అయిపోయినా. సో జగన్నాథ్ అన్న స్టోరీకి మీరు హీరోగా ఓకే, మీరు హీరోగా చేసేదానికి ఎందుకు ఈ కమర్షియల్ అండ్ పెయిన్ఫుల్ లవ్ స్టోరీని ఎందుకు ఎంచుకున్నారు? అదే కథ బాగుందండి, మెయిన్ థింగ్ కథ చాలా బాగుంటుంది, మంచి ట్విస్ట్లు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ట్విస్ట్లు ఉంటాయి, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ డ్రామా. నాకు ఇది పర్ఫెక్ట్ అనిపించింది నాకు ఈ కథ. నేను చేయడానికి, నేను ఇంట్రడ్యూస్ అవ్వడానికి, నాకు ఇది ఫస్ట్ సినిమాగా ఇంట్రడ్యూస్ అవ్వడానికి ఇది నాకు మంచి దమ్మున్న సబ్జెక్ట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే నాకు మాస్ మూవీస్ అంటే పిచ్చ ఇష్టం అనమాట. నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎక్కడ యాక్టింగ్ కోర్సెస్ నేర్చుకోలేదు, ఎక్కడ స్టంట్స్ ఎక్కడ నేర్చుకోలేదు, అంతా ఓన్గానే చేశాను. బికాస్ ఆఫ్ ఓన్లీ చిన్నప్పటి నుంచి ఏంటంటే చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు, వీళ్ళే మన ఇన్స్పిరేషన్. ఎవరికైనా అప్కమింగ్ వాళ్ళంటే వాళ్ళే ఉంటారు మాక్సిమం. సో వాళ్ళను ఎప్పుడైనా ఏ సినిమా, నేను ఇంకోటి ఏంటంటే కొత్త పాత అనేది ఏమి ఉండదండి. నేను ప్రతి సినిమాకి వెళ్తాను. సినిమా రిలీజ్ అయిందంటే 100% సినిమాకి వెళ్ళాల్సిందే. మానే పొద్దున్న నిద్ర లేసాం, మన డ్యూటీ అదే. నిద్ర లేసామా, ఫ్రెష్ అప్ అయ్యామా, థియేటర్కి వెళ్ళిపోయినామా, ప్రతిరోజు 2 సినిమాలు చూస్తా. కొత్త వాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరి చూడడమే. సపరేట్గా ఈ హీరో సినిమాలే చూస్తా అనేది కూడా ఏం లేదు, ప్రతి హీరో సినిమా చూస్తా, ప్రతి ఒక్కరికి అభిమాని నేను. నాకు బాగా ఇష్టమైన హీరోస్ అంటే నేను రామ్ చరణ్ కు పిచ్చ ఫ్యాన్. రామ్ చరణ్ అన్న అంటే ఇంకా ఇట్లా పీక కోసుకుంటేస్తా నేను. తర్వాత ప్రభాస్ గారు వీళ్ళిద్దరు అసలు ఇంకా బీభత్సమైన ఫ్యాన్స్ నేను. సో మీకు బాగా ఇష్టమైన సినిమా ఇది రామ్ చరణ్ గారు అండ్ ప్రభాస్ మూవీస్ లో? నాకు త్రిబుల్ ఆర్, మొన్న వచ్చిన త్రిబుల్ ఆర్ సూపర్. చరణ్ అన్న చేసిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు నాకు చాలా ఇష్టం. ఇంకా ప్రభాస్ గారు అంటే ఇంకా చెప్పనవసరం లేదు. బాహుబలి ఇంకా వేరే లెవెల్ అంతే. సలార్ లో ఒక షాట్ కి అయితే నేను థియేటర్ తగలబెట్టేసిన మా ఊర్లో. ప్రభాస్ అన్న ఇంటర్వెల్ బ్యాంక్ లో కత్తి పట్టుకొని అలా దానిపైన నిలిస్తే లో యాంగిల్ షాట్ నుంచి అలా షాట్ పైకి లేపితే ఆ పైన ఫ్లైట్ షాట్ మధ్యలో అన్న ఇట్లా కత్తి పట్టుకొని నిలబడితే అది ఇంకా అంతే, వేరే లెవెల్ అంతే, గూస్ బంప్స్ ఇంకా. సో ఇప్పుడు మీరు మూవీ ఇండస్ట్రీలో పాత హీరోస్ ని కూడా చూసి వచ్చారు అండ్ స్ట్రగుల్ అన్నది కూడా మీరు ఆల్రెడీ ఇందులో ఉన్నది మీకు అర్థమైంది కూడా. కాకపోతే ఏంటంటే ఈ కమర్షియల్ ఫిలిమ్స్ అనేసరికి ఇప్పుడు మీ మూవీని కమర్షియల్ ఫిలిం గా తీసుకొచ్చా, ఎందుకంటే అందులో లవ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది అండ్ దాంతో పాటు ఫైట్స్ ఉంటాయి, ఈ హై సీక్వెన్స్ డ్రామా అంతా కూడా ఉంటుంది కదా. సో ఎప్పుడైనా సరే కొత్త హీరో ఎంటర్ అవుతున్నప్పుడు ఇప్పుడు నార్మల్ ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే కాన్సెప్చువల్ ఓరియంటెడ్ వెళ్తున్నారు. లవ్ అనేది కాకుండా ఒక ఇప్పుడు బలగం అయ్యి ఉండొచ్చు, లేదా చాలా లిటిల్ హార్ట్స్ అన్న ఇప్పుడు వచ్చిన చిన్న మూవీస్. కానీ ఎందుకు మీరు ఆ జోనర్ ట్రై చేయలేదు, ఎందుకు దీని వైపు అన్నది? యాక్చువల్లీ దానికి రీజన్ ఏంటంటే అండి, ఫస్ట్ థింగ్ నాకు కమర్షియల్ మూవీస్ అంటే బాగా ఇష్టం అండి. ఓకే, నేను అనుకునేది ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం ఏ కథకు సూట్ అవుతామో ఆ రూట్లో వెళ్తేనే మనకు ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు లైఫ్ అయితే వస్తుంది అనేది నేను నమ్ముతా ఫస్ట్. తర్వాత అంటే లవ్ స్టోరీస్ చేయాలంటే ఆ లవ్ స్టోరీస్ చేసే డైరెక్టర్స్ వేరే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడే మనం అలాంటి స్టోరీ చేయాలి అన్న ఫీలింగ్ ఒకటి నాకు మెయిన్ థింగ్. ఇప్పుడు నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చ ఇష్టము, కాదని చెప్పను. కాకపోతే ఏంటంటే అవి కరెక్ట్ గా హ్యాండిల్ చేసే డైరెక్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే అలాంటి సబ్జెక్టులు చేయాలనేది ఒక కోరిక. ఈ సబ్జెక్టుకు మా సంతోష్ అనే పర్సన్ కానీ నేను కానీ ఇద్దరం కంబైండ్ అయ్యి ఇది చేస్తున్నాం కాబట్టి ఈ సబ్జెక్ట్ నాకు పర్ఫెక్ట్ అనిపించింది. ప్లస్ మీరు ఇప్పుడు కమర్షియల్ అన్నారు కదా, ఇది అవుట్ అండ్ అవుట్ పక్క కమర్షియలే. కాకపోతే ఏంటంటే
ప్రతి ప్లేస్లో కథ డిమాండ్ చేసిన విధంగానే ఫైట్ రావడం కానీ, కథ డిమాండ్ చేసినప్పుడే సాంగ్ రావడం కానీ, కథ డిమాండ్ మొత్తం ఏదైనా కానీ కథ మీద డిపెండ్ అయిపోతా ఉంటుంది, దూచినట్టు కాకుండా. అసలు అలాంటిది ఏమి ఉండదు. మీరు సినిమా చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే స్టార్టింగ్ కూర్చున్న 20 minutes 30 minutes కూడా మంచిగా కాలేజ్ లైఫ్ అలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది, మంచి ట్విస్ట్లు, ఇంటర్వెల్ బ్యాంక్లో ఒక మంచి ట్విస్ట్, సెకండ్ హాఫ్ ఓపెన్ అయిన వెంటనే ఒక సూపర్గా మంచి ఎమోషనల్ డ్రామా రన్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కడే కానీ అందులో మీకు భరత్ కనిపించడు, జగన్నాథ్ అనే పర్సనే కనిపిస్తాడు 100%. సో అందుకోసం నాకు ఇదేంటంటే కమర్షియల్ ఫైట్స్ ఉన్నాయని చేసింది అయితే కాదు, ఇది కంప్లీట్ గా ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా అండి. ఇది చాలా బాగుంటది అసలు. సెకండ్ హాఫ్ అయితే అసలు నా ఫేవరెట్. లాస్ట్ 40 minutes పీక్స్ అంతే, చాలా బాగుంటది సినిమా. సో ఈ మధ్య కాలంలో చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా నార్మల్ గా రిపోర్టర్స్ కానీ ఇలా అనేస్తున్నారు. అంటే ఎలా అంటే మీరు ఎలా హీరో అయ్యారు అన్నట్టు రీసెంట్ గా కూడా మనం చాలా చూసాం. సో అలా వాళ్ళు వీళ్ళని ఏముండట్లే, ఎందుకు అంటే లుక్ బట్టి ఇలా కూడా క్యాల్కులేట్ చేసే పర్సన్స్ ఉన్నారు. సో మిమ్మల్ని ఎవరైనా అలా నువ్వు హీరోయిన్ రా, లేకపోతే నువ్వు హీరోగా తీస్తే మేం చూడడం ఏంటి, లేదా నీ కథని మేమెందుకు చూడాలా, అలా మాటలు ఎప్పుడైనా విన్నారా ఈ జర్నీలో? చాలా, అది కామన్ గా జరిగేదే అండి. ఇప్పుడు ఈవెన్ మన ఫ్రెండ్సే ఉంటారు, ఇప్పుడు కొంతమంది పాజిటివ్ గా మాడతారు, కొంతమంది నెగిటివ్ గా మాడతారు. నేను ఇప్పుడు నువ్వేం చేయలేవు అన్నప్పుడు నేను అది చేసి చూపించాలని నేను అనుకునే రకం, నా మెంటాలిటీ అది. భరత్ నువ్వు ఇదేం చేయలేవురా, నువ్వు ఎందుకు ఆపేరా అంటే నేను అది చేసేంత వరకు వదలనది. అది సంవత్సరం బట్టి నేను ఇప్పుడు నువ్వు నాకు నెగిటివ్ గా మాట్లాడినావు, ఆ నెగిటివ్ నేను పాజిటివ్ గా తీసుకొని బ్లెస్సింగ్స్ లాగా ఆశీర్వదించుకొని ఓకే నువ్వు నన్ను బ్లెస్ చేస్తున్నావురా బాబు, నేను ఇంకా మందికి మంచిగా మూవ్ అవుతాను అనే ఉద్దేశంతో వెళ్తా. కానీ అనొచ్చు ఇప్పుడు అతను నువ్వు హీరో ఏంటి అనే మాట కూడా చాలా మంది అంటారు, అది కామన్ గా అన్నారు, మా బంధువులే అంటారు, మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే నేను అన్ని ఏం పట్టించుకోనండి, నా లైఫ్ ఒకటే, నా పని, నా ఫ్యామిలీ, నా సినిమా, నేను, నా కోసం నిలబడిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు, ఇదే నా లైఫ్, నా ప్రపంచం అంతే. ఇంకా నేను ఎవరు నెగిటివ్ గా మాట్లాడి నేను పట్టించుకోను, ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోను, నా రూట్ నేను వెళ్తా ఉంటా అంతే. సో ఇప్పుడు భరత్ అనే వ్యక్తి సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఆయన డైరెక్టర్ గా అండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ గా అలాగే హీరోగా చూడబోతున్నారు. సో ఖచ్చితంగా ఈ మూడిట్లో ఒకటి జనాలకి బాగా నచ్చుద్ది, ఈయన ఇలా చేశారు. సో భరత్ గారికి ఎలా ఇష్టం, ఆయన ఎలా నచ్చుతాడు? నేను యాక్టర్ గా ఇష్టం అండి నాకు, 100% నేను యాక్టర్, తర్వాత డైరెక్టర్, ఇవి రెండు నాకు ఇంట్రెస్ట్. మెయిన్ యాక్టర్, నేను డైరెక్టర్ అనే మాట కూడా నేను ఎందుకంటున్నానంటే దానికి ఒకటే రీజన్ అండి, ఇక్కడ ఎవరు ఎవరిని పిలిచి ఛాన్సులు ఇవ్వరు, మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి ఏదైనా. అది యాక్టర్గా కావచ్చు, ప్రొడ్యూసర్గా కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అని నేను చెప్పుకోను, ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ అనే అనుకునేంత శక్తి కానీ స్తోమత కానీ నాకు లేదు. మనం అంత కోట్లకు అధిపతులం కాదు. నేను ఏదో ఒక చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది, ఒక రైతుల కుటుంబంలో పుట్టి మేము పొలాలపైనే ఆ పొలంలో వచ్చిన డబ్బులతోనే బ్రతికే వాళ్ళము. అలాంటి వాళ్ళకి ఏముంటాయి చెప్పండి? నేను ప్రొడ్యూసర్ అని ఎలా చెప్పుకోగలుగుతా? నేను ప్రొడ్యూసర్ కాదు, నేను యాక్టర్ని, జస్ట్ క్రియేట్ చేసుకున్నాను అంతే. కొంతమందిని టీం ఫామ్ చేసుకొని ఇదిగో నేను ఏదో ఇంత పెట్టగలను, మీరు ఇంత పెట్టండి అని చెప్పి సపోర్ట్ తీసుకొని చేసినాను అంతేగాని నేను ప్రొడ్యూసర్ కాదు. మరి డైరెక్టర్ అంటావా, బయట వాళ్ళు ఎవరు పిలిచి మనకు అవకాశాలు ఇవ్వరు కాబట్టి అది కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. సరే నేను ఎందుకు చేసుకోకూడదు, నేను ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా 1000 నుంచి 1500 మందిని కొత్త వాళ్ళని పెట్టి నేను డైరెక్షన్ చేస్తున్నా. ఈ డిసెంబర్ ఎండింగ్ ఆడిషన్స్ ప్లాన్ చేస్తున్నాము, జనవరి ఎండింగ్ షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ కథ కూడా ప్రీ ప్రొడక్షన్ వరకు నడుస్తా ఉంది. బయట వేరే అన్న వాళ్ళు అదే ఈ వర్క్ చూసి అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం జగన్నాథ్ సినిమాకు నేను పడ్డ కష్టాలు కావచ్చు, ఇదంతా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అండి అంతే. సో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అందుకు ప్లాన్ చేస్తున్నా. ఇప్పుడు నేను నా సినిమా ప్రమోషన్ కూడా ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ వెళ్ళి నేనే ప్రమోషన్ చేసుకుంటాను. అప్పుడు వెళ్ళినప్పుడు కాలేజెస్ కానీ ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే అన్న కొత్త వాళ్ళకి ఏమన్నా ఆఫర్స్ ఇవ్వన్నా చెప్పన్నా. ఇప్పుడు ఇన్స్టాలో అటు మన పోస్టులు పెడతా ఉంటాం కదా, పెట్టినప్పుడు అందరూ మెసేజ్ పెడతాంటే అందుకోసమని నాకు థాట్ వచ్చింది, ఒక సబ్జెక్ట్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అందుకోసమని చెప్పి అట్లా ప్లాన్ చేసుకొని మొన్ననే రీసెంట్ గా ఇన్స్టాలో ఒక వీడియో పెట్టా. ఇట్లా 1000 to 1500 పీపుల్స్ కావాలి, కొత్త వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు, మీకు ఇంట్రెస్ట్ ఉంటుందంటే 1,00,000 మందికి రీచ్ అయింది అది ఇన్స్టాలో. సో అట్లా అనమాట, అది ప్లాన్ చేస్తున్నాను. అందుకోసమని డైరెక్టర్ అంతేగా నాకు డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే అట్లేం లేదు. నాకు ఎవరు ఇవ్వరు కాబట్టి మనం ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాను. తర్వాత నాకు ఎవరైనా యాక్టర్ గా ఆఫర్లు ఇస్తారు, అప్పుడు నేను ఇవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ఫోకస్ యాక్టర్ యాక్టర్ యాక్టర్.
అంతే, దీనికి ఇంత ఉంది. అదే సో నాకు భరత్ గారి గురించి చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు మాట్లాడితే. సో హీరోయిన్స్ టాపిక్ వస్తాయి, ఇందులో 3 హీరోయిన్స్ ఉన్నారని మాకు చూస్తే అర్థమవుతుంది. సో వాళ్ళని ఎలా ఎంచుకున్నారు, సో వాళ్ళ బట్టి కథ అన్నది ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ ఇందులో 3 హీరోయిన్స్ అండి. నిత్య అనే ఒక అమ్మాయి, ప్రీతి అని ఒక అమ్మాయి, సారా అని ఒకరు, ముగ్గురు. ఈ 3 హీరోయిన్స్ ఎందుకు పెట్టుకోవాలనుకున్నామంటే కథ డిమాండ్ అనమాట, మెయిన్ థింగ్. 3 హీరోయిన్స్ మస్ట్ అనమాట ఈ సినిమాకి. సో అందుకోసమని వీళ్ళని పెట్టుకోవడం జరిగింది. మెయిన్ హీరోయిన్ ఏమైనా ఉన్నారా 3కి? అలా ఏం లేదండి, ముగ్గురు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్. ఒక అమ్మాయి లేదంటే ఇంకో కథ రన్ అవ్వదు. సో అలాంటి క్యారెక్టర్స్ అనమాట 3 కూడా. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి ఆ క్యారెక్టర్ కు వాళ్ళు అవసరం ఉన్నారు అంటేనే ఆ క్యారెక్టర్ లో వాళ్ళు ఉంటారు. అంతే తప్ప ఈ పర్సన్ ఉన్నారని వాళ్ళ మీద క్యారెక్టర్ రాయడాలు అలాంటి ఏమి ఉండవు. నేను ఏ సినిమా చేసినా అంతే, కథ డిమాండ్ చేస్తేనే అక్కడ వాళ్ళు ఉంటారు, లేకపోతే లేదు. సో అట్లా వాళ్ళు 3 ఎంచుకోవడం జరిగింది. ఇద్దరం, అది కూడా నేను, మా పర్సన్, నా ఇంకో పర్సన్ సంతోష్, అతను నేను ఇద్దరం కంబైండ్ అయ్యి ఇద్దరం డిస్కషన్ చేసుకొని వీళ్ళని పెడితే ఎలా ఉంటుంది, వీళ్ళని పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి కొలాబరేషన్ అయ్యే చేసాం. వై ఎందుకు మరి 3నే తీసుకోవాల్సి? ఇప్పుడు నిత్య గారు కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కానీ లేదా మూవీ సీరియల్స్ అవి కూడా, సో ఎందుకు వీళ్ళనే చూస్ చేసుకున్నారు? అదే అంటే క్యారెక్టర్కి వాళ్ళకి యాప్ట్ అవుతారు. ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ అనుకుంటామండి మైండ్లో, ఆ క్యారెక్టర్కి వీళ్ళు పర్ఫెక్ట్ అనిపిస్తేనే వాళ్ళు మనం యాక్సెప్ట్ చేస్తాం. సో నాకు ఆ క్యారెక్టర్కి వీళ్ళు పర్ఫెక్ట్ అనిపించింది, సో అందుకోసం అని చెప్పి కథ డిమాండ్ చేసింది కాబట్టి వీళ్ళని యాక్సెప్ట్ చేసాం. అంతేకాని ప్రత్యేకంగా వీళ్ళనే పెట్టుకోవాలని అయితే కూడా ఏం లేదు. నాకు ఆ టయానికి, ఆ ప్లేస్ కి, ఆ సిచ్యువేషన్ కి వాళ్ళు కరెక్ట్ అనిపించింది చూసిన వెంటనే. సో ఓకే అనేసినాం అంతే. అంతే. సో ఇప్పుడు బేసిక్ గా మూవీస్ అన్నా కూడా ప్రీ ప్రొడక్షన్ పక్కన పెడితే పోస్ట్ ప్రొడక్షన్ ఖచ్చితంగా హీరోయిన్స్ చేతిలోనే ఉంటుందని చాలా గట్టిగా నమ్ముతారు. ఎందుకంటే ప్రమోషన్ అన్నది వాళ్ళ చేతుల మీద అవడం అది ఇంకొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా. అండ్ ప్రత్యేకంగా హీరోయిన్స్ దానికోసం కాల్ షీట్ రెడీ చేసుకోవాల్సి వస్తుంది. సో మీ మూవీకి ప్రమోషన్స్ మీ మాటలో చెప్తుంటే మీరే వెళ్ళి చేయాల్సి వస్తుంది అన్నది అనుకున్నాం. సో ఎందుకు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ఇస్ దేర్ ఎనీ రీజన్ ఫర్ దట్? రీజన్ అయితే ఏం లేదండి, నేను చెప్పడానికి కూడా ఏం లేదు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ సినిమా మనం ఎంత కష్టపడి చేసాము, భరత్ ఎంత కష్టపడి ఈ సినిమా చేశాడు. దాదాపు 5 years నుంచి ఆ పిల్లోడు చాలా కష్టపడుతున్నాడు. మన సపోర్ట్గా మనము మనీ పెట్టకపోయినా, ఏం చేయకపోయినా, అట్లీస్ట్ ప్రమోషన్స్ కన్నా మనం వెళ్ళి మనం చేయాలి అనేసి వాళ్ళకు ఉండాలి. నేను ఏ హీరోయిన్ కూడా నేను ఏ రోజు తప్పుగా మాట్లాడలేదు, ఏ హీరోయిన్కు నేను బ్యాడ్గా మెసేజ్ పెట్టలేదు, ఏ హీరోయిన్కు నేను బ్యాడ్గా మాట్లాడలేదు. నాకు 3 అక్కలు ఉన్నారండి, ఓన్ సిస్టర్ 3 అక్కలు. ఆ 3 హీరోయిన్స్ కూడా నేను నా సొంత అక్కజల్లాగా చూసుకున్నాను. షూటింగ్ విషయంలో కావచ్చు, ఈవెన్ వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మా ఏరియాకి వచ్చి షూటింగ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా షూటింగ్ కూడా మీ చోట జరిగింది. మా అంటే హైదరాబాద్ జరిగింది, తిరుపతి, కడప, రాయచోటి, తర్వాత వచ్చేసి వైజాగ్ చేసాం, రాజమండ్రి చేసాం, ఇలా చేసాం. సో ఆ సీన్ కి తగ్గ ప్లేస్ బట్టి సిచ్యువేషన్ బట్టి చేసాం అనమాట. సో అట్లా అంతా మంచిగా సపోర్టివ్ గా అంత మంచిగా చూసుకున్నాం అనమాట. ఒక అమ్మాయి అయితే, సారా అనే అమ్మాయి, మీరు నమ్మండి నమ్మకపోండి, వాళ్ళు మిడ్ నైట్ లో కడప కదా, ఆ ఏరియాలో దిగితే, రైల్వే స్టేషన్ లో దిగితే, ఆ టైంలో పోయి నేను మిడ్ నైట్ లో లేచిపోయి కార్ తీసుకుపోయి ఇంట్లో నుంచి వెళ్ళి కార్ తీసుకొని అమ్మాయిని పికప్ చేసుకొని, ఆ అమ్మాయిని, వాళ్ళ మమ్మీని, ఇంకో వాళ్ళ ఒక అబ్బాయిని, అందరినీ ఇలా తీసుకొచ్చి అంత రెస్పెక్ట్గా ఒక ప్లేస్లో పెట్టి వాళ్ళను అంత మంచిగా చూసుకున్నాము. షూట్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే ఒట్టు. అవునా? షూట్ అయిపోయింది, వెళ్ళిపోయింది. సో వాళ్ళ బడ్జెట్ అనేది కూడా ఎప్పుడో క్లియర్. మన దగ్గర ఉన్న ఏంటంటే, నేను అందరికంటే ముందుగానే డబ్బులు ఇచ్చేసి తర్వాత అడుక్కునే రకం అనమాట నేను. మనము చేసేది కొంత బడ్జెట్. ఇప్పుడు నీకు ఒక బడ్జెట్ చెప్తా, నీకు 1 రూపీ అంటే 1 రూపీని మాట అంటే మాట అయిపోయి, ఇంకా నేను నీకు ఇంకా 10 రోజుల తర్వాత అయినా ఇవ్వాలి, ఇప్పుడైనా ఇవ్వాలి కదా, ముందే ఇచ్చేద్దాము, రెస్పెక్ట్ కాపాడుకుందాం ఇచ్చేసి అడుక్కునే రకం. అయ్యో రండి షూటింగ్ కి, అమ్మా రండి షూటింగ్ కి, అయ్యా రండి. ఇది నా పరిస్థితి. డబ్బింగ్ ఎట్లా మేనేజ్ చేశారు? ఆ సారా అనే అమ్మాయిది వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించాను, ఈ వీళ్ళిద్దరు వీళ్ళే చెప్పేసుకున్నారు. ఓకే. నిత్య అనే అమ్మాయి ఇప్పుడు మనకు ఆల్రెడీ పాపులర్ లో తను ఉన్నాడు, అండ్ హైదరాబాద్ కూడా. మరి తను ఎప్పుడు అడగలేదా మీరు ఇలా ప్రమోషన్స్ కి అది రండి? 3 అమ్మాయిలను అడిగానండి. ఒక అమ్మాయి ఎగ్జామ్ రాస్తున్నా అంటుంది. ఓకే. ఇంకొక అమ్మాయి ఏదో జాబ్ లో ఉన్నాను, నాకు అవ్వట్లేదు, మీరు సడన్ గా చెప్తే ఎట్ అవుతుంది అని ఒక అమ్మాయి అంటుంది. ఇంకొక అమ్మాయి ఫోనే లిఫ్ట్ చేయదు. ఏం చేస్తాం, ఇంకా అడిగాను, ఇంకా వదిలేసాను నేను. ఓకే. ప్రమోషన్స్ లో ఎందులోనో నిత్య గారు వచ్చినట్టు చూసాం. అది ఏ టైం? అది ఇప్పుడు కాదు, అది ఒక
5 months బ్యాక్ అనుకుంటా. ఓకే ఓకే. అదే ఇప్పుడు ఒకప్పుడు చేయడం కాదండి, ఇప్పుడు ఇది మనకు మెయిన్ సిచ్యువేషన్ కదా. ఇప్పుడు రిలీజ్ అనేది ఇప్పుడు 19th, మీరు బిఫోర్ ఎన్నైనా చేసిండొచ్చు, ఏమైనా చేసిండొచ్చు, అది వేరే. ఇప్పుడు రిలీజ్ టైం కదా, 100% హీరోయిన్స్ ఉంటే నాకు ప్లస్ అవుద్ది. మెయిన్ ఛానల్స్లలో ప్రమోషన్కి వెళ్ళాలంటే హీరోయిన్స్ ఉండాలి, టీమ్ ఉండాలి అంటారు. నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి? అది వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. ఇంకా వాళ్ళు అంతే, ఇంకేం నేనేం చెప్పలేనండి వాళ్ళ గురించి. 19th అన్నది ఎప్పుడు ఫిక్స్ అయ్యారు అసలు? డిసెంబర్ 19th? లాస్ట్ మంత్ యాక్చువల్లీ దానికంటే బిఫోర్ మంత్ నుంచే ప్లాన్ చేస్తా ఉన్నాము. పర్ఫెక్ట్ డేట్ కోసం ప్లాన్ చేస్తాం. మనం అనుకున్న డేట్ అప్పుడంతా వేరే వేరే సినిమాలన్నీ వచ్చేస్తున్నాయి. మనం ఇంత కష్టపడి చేసుకున్నాం కదా, పర్ఫెక్ట్ డేట్ లేకుండా మనము రిలీజ్ చేయడం కరెక్ట్ కాదనుకొని అందుకోసం నా డేట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. బిఫోర్ నుంచి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నా, సో అండ్ సో ఇట్లా మంది సినిమా రిలీజ్ ఉంటుంది, 100% మీరు ప్రమోషన్ టైం. నేను ఒక్కటే వాళ్ళని కోరుకున్నా, బిఫోర్ లాస్ట్ 10 days ఉంటుంది కదా రిలీజ్, బిఫోర్ 10 days, ఆ 10 రోజులు నాకు అందుబాటులోకి రండి చాలు, అంతే. అదొకటి. టీజర్ లాంచ్ అప్పుడైతే ఎంత అడుక్కున్నానంటే అంత అడుక్కున్నా, కానీ రాలే. ఇంకొక అమ్మాయి అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలే. ఒక అమ్మాయి వచ్చింది, తను ఓకేలేండి. ప్రీతి అనే అమ్మాయి, ఒక అమ్మాయి ఓకే, పాపం వైజాగ్ అమ్మాయి, తను ఓకే. ఎందుకంటే తనకు అవకాశం ఉన్నప్పుడల్లా తనైతే చెప్తానే ఉంది, భరత్ నీకు ఏమన్నా ప్రమోషన్స్ ఇప్పుడు ఏమన్నా ఉంటే చెప్పు, వస్తాను సంథింగ్ అని అన్నది. కానీ ఈ లాస్ట్ మూమెంట్ వచ్చేలోపు అందరూ లాక్ అయిపోయినారు. అది ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితి. మనం ఏమంటాం చెప్పండి, అది వాళ్ళకు ఉండాలి. ఏమనంటే మేము వేరే షూటింగ్లో ఒప్పేసుకున్నాం సంథింగ్ ఉంది. ఎవరైనా కానీ ఏ షూటింగ్ ఒప్పుకున్నా కూడా మనం రిక్వెస్ట్గా, మనం అడిగేదాన్ని బట్టి మన రిక్వెస్ట్గా అడిగితే ఎవరైనా ఒప్పుకుంటారు. సినిమా రిలీజ్ ఉందండి, అతను చాలా కష్టపడి చేశాడు, ఒక 3 days 4 days అయినా మేము వెళ్ళాలి అంటే ఎవరైనా నో అంటారా? అది ఇంకా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ పరంగా చూస్తే, సో బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ లేదా మీకు సాంగ్స్ రిలీజ్ కానీ ఈ వెనకాల ఉంది ఎవరు మెయిన్లీ మ్యూజిక్ డైరెక్షన్? యాక్చువల్లీ సాంగ్స్ 3 songs మా డైరెక్టర్ రాశాడు, మా వాడు సంతోష్ రాశాడు. ఇంకొక సాంగ్ వచ్చేసి వేరే పర్సన్ రాశాడు అనమాట. దాని తర్వాత వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి శేఖర్ మోపూరి అనేసి, అతను మన భీమ్స్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన అతనే ఓన్ గా మూవీస్ చేస్తున్నాడు ఇంకా. సో అతను అందరూ మంచి, మిగతా టెక్నీషియన్స్ అందరూ మంచి సపోర్టివ్ గానే ఉంటారు అందరూ. డిఓపి కావచ్చు, డిఓపి కూడా 2 డిఓపిలు ఉన్నారు. వలి అనే ఒక పర్సన్, క్రాంతి అని ఇంకో పర్సన్ అనమాట. వీళ్ళిద్దరు డిఓపిలు. అందరూ టెక్నీషియన్స్ పరంగా అందరూ బాగా సపోర్ట్ గా ఉంటారు. అండ్ ఇప్పుడు మీ క్యారెక్టర్ అండ్ హీరోయిన్స్ ది పక్కన పెడితే మిగతా ఆర్టిస్టులు కూడా ఇందులో వాళ్ళ కీ రోల్ ప్లే చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళల్లో మీకు బాగా సపోర్టివ్ గా అనిపించిన వాళ్ళు అండ్ మీకు నచ్చిన క్యారెక్టరైజేషన్ ఎవరిది ఇందులో? నా సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్ట్ది ప్రతి ఒక్కరి క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం అండి. సో మెయిన్గా వచ్చేసి బాహుబలి ప్రభాకర్ గారిది, అజయ్ గారిది, సత్యప్రకాష్ గారిది, సమ్మెట్ గాంధీ గారిది, ఈ నలుగురిది హీరో క్యారెక్టర్ ఎలాగ ఉంటుందో ఆపోజిట్ ఈక్వల్ గా ఉంటుంది. వీళ్ళు నలుగురు కూడా విలన్స్ అందులో. సమ్మెట్ గాంధీ కాదు, బాహుబలి ప్రభాకర్ గారు, అజయ్ గారు, సత్యప్రకాష్ గారు, వీళ్ళు ముగ్గురు మెయిన్ విలన్స్ వీళ్ళు. ఓకే. అండ్ దాంతోపాటు మిమ్మల్ని ఒక లైక్ ఈ బొమ్మలు ఉంటాయి కదా ఫేస్ కి మాస్క్ ని పెట్టుకుని, అది సస్పెన్స్ అండి. అది వేరే వాళ్ళు, అది ఇంకో వేరే వాళ్ళు, అది సస్పెన్స్. అదంతా ఫస్ట్ హాఫ్ లో మొత్తం అదే. ఫస్ట్ హాఫ్ మొత్తం వచ్చేసి సస్పెన్స్, లవ్, యాక్షన్ రన్ అవుద్ది. ఇంటర్వల్ బ్యాంక్ లో మంచి ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటనేది సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతుంది. అదంతా మొత్తం టోటల్ ఎమోషనల్ డ్రామా, యాక్షన్ మొత్తం మిక్స్ అయి ఉంటుంది. సో అట్లా. సో ఇక్కడెక్కడైనా మేము కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ అట్లా ఏమైనా ఉంటుందో? ఫస్ట్ హాఫ్ లో ఉంటదండి. ఫస్ట్ హాఫ్ లో మన మిక్స్ అన్నమాట. ఒక సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది షేకింగ్ శేషు గారు, జబర్దస్త్ అప్పారావు గారు, తర్వాత అంబటి శ్రీనివాస్ గారు, వీళ్ళు ముగ్గురు ఉంటారు ఆ సీన్ లో. చాలా బాగుంటది, ఫుల్ ఫన్ ఉంటుంది. 3 minutes దాకా ఉంటుంది. 3 minutes అల్టిమేట్ ఉంటుంది సీన్. సో ఈ మూవీ సిచ్యువేషన్ జరుగుతున్నంత సేపు యాక్చువల్ మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది బెస్ట్ మూమెంట్, ఈ మూవీ తీసిందే నేను ఎందుకు, దీని వల్లే లేదా ఇది చాలు అని అనిపించిన మూమెంట్ ఏమన్నా ఉందండి? ఇప్పుడు నేను పడ్డ కష్టం ఉంది చూసారు, 10 years, ఇదంతా నాకు ఒక జీవితాన్ని నేర్పించింది. అదే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అదే నాకు హ్యాపీ మూమెంట్ అంటే. ఇప్పుడు నేను ఏమైనా చేయగలను. ఒకప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీతో ఇంత మాట్లాడుతున్నాను కదా, ఒకప్పుడు నేను అసలు మాట్లాడేవాని కాదు. భయం,
అంటే ఒక అది సిగ్గు సంథింగ్ అంటారు కదా, అదే ఆ టైప్ మెంటాలిటీ అనమాట నాది. నేను ఎవరితో మాట్లాడను ఎక్కువగా. సో ఈ 10 ఏళ్ల జీవితంలో ఏంటంటే ఎంతో మంది మోసాలు ద్రోహాలు చేయడము, అవమానించడము, సినిమా చేసి మధ్యలో ఆగిపోయిన తర్వాత ఆడేం బీకుతారా ఆడేం చేస్తాడా సంథింగ్ ఈ టైప్ ఉన్న స్నేహితులు కావచ్చు, మనం ఎంతగానో ఇష్టపడిన వ్యక్తులు మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం కావచ్చు, బికాస్ ఆఫ్ అంటే అది నా తప్పే అనుకోవచ్చు. ఎందుకంటే మనం లైఫ్లో సెట్ అవ్వకపోతే మనతో ఎవరు ఉండరు కదా ఎలాగో. కానీ మనుషులు ఎలా మారిపోతారో కూడా నాకు కొన్ని విషయాలు అర్థం కావడం. 10-12 సంవత్సరాలు అంత మంచిగా ఉండి ఒకసారిగా ఎలా మారిపోతారో ఏమో కూడా నాకు తెలియదు అనమాట. సో అట్లాంటి ఇవన్నీ చాలా నేర్చుకున్నానండి. నాకు అసలు ఈ 10 years నేను ఇండస్ట్రీలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఆ 10 సంవత్సరాలు స్టార్టింగ్ 5 years సినిమా గురించి నేర్చుకున్నా, ఈ 5 years జీవితాన్ని చదువుకున్నా. ఇదే నాకు హ్యాపీ మూమెంట్ అన్నా. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం. అదే. సో బేసిక్ గా చాలా మంది మనకి తెలుగు వాళ్ళు అనగానే టీఎఫ్ఐ బానిస ఈ వర్డ్ ఎక్కువ వినిపిస్తుంటుంది. అంటే అది ఏ కథ, ఏ సినిమా, ఏ రాష్ట్రం నుంచి వచ్చిందో కూడా మన వాళ్ళకి అనవసరం. సో మీరు కూడా అలాంటి వ్యక్తుల్లో ఒకరై ఉంటారని 100% అండి. అలాంటి పర్సన్ కాబట్టే నేను ఇంత నా జీవితాన్నే పోగొట్టుకున్నా. అంటే జీవితాన్ని పోగొట్టుకోవడం కాదు, జీవితాన్ని నేర్చుకున్నా. ఓకే. ఈ 10 సంవత్సరాలు ఇప్పుడు బిఫోర్ 10 years బిఫోర్ అంటే ఏముంటుందండి, అందరిలాగే మంది కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, హ్యాపీ లైఫ్. ఏదో వెళ్ళామా అందరూ, అసలు మనకు బాధ అంటే ఏమి ఉండదు. ఇంకా ఫ్యామిలీ చూసుకుంటా ఉంటారు వాళ్ళు పెద్దోళ్ళు. నేను అందరికంటే చిన్నోడిని మా ఇంట్లో, అంతా వాళ్ళు చూసుకుంటా ఉన్నారు అనమాట. వన్స్ నేను ఎప్పుడైతే ఫ్యామిలీని వదిలేసి ఇటు సినిమా అనుకొని బయటకు వచ్చానో 1,00,000 ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి బయటకు వచ్చినంట. 1 కాదు 2 కాదు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇంకా చెప్పలేనండి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకొని అన్నింటినీ అధిగమించుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. అందుకే ఒక జీవితాన్ని చదివేసిన 100 సంవత్సరాలలో చదవాల్సిన జీవితాన్ని, తెలుసుకోవాల్సిన జీవితాన్ని ఈ 30 సంవత్సరాలకు, నా ఏజ్ 30 years ఇప్పుడు, ఈ 30 సంవత్సరాలు అంతా నేర్చుకునేసిన. ఇంకా నేర్చుకోవాల్సింది, కోల్పోవాల్సింది, బాధపడాల్సింది ఏమీ లేదు జీవితంలో. హ్యాపీ లైఫ్ చెప్తాను కదా. ఈ సినిమాతో అన్ని తెలుసుకున్నా. నెక్స్ట్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ 5 years డిలే అయింది. ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్. మనకి ఇప్పుడు ఎక్కడ డిలే అయింది, ఇందులో మనం ఏం మిస్టేక్స్ చేసాము, ఏం తప్పులు చేసాము, ఎందుకు సినిమా ఆగిపోయింది, మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది కూడా అంతా నేర్చుకున్నా. నెక్స్ట్ సినిమాకి ఇదంతా నాకు ఒక లెసన్ అంతే. అరే ఇంత టైం వేస్ట్ అయింది, వాడేదో అన్నాడు వీదే, నాకు అసలు అనవసరం, అన్ని తెలుసుకున్నా, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒకవేళ లేట్ అవ్వకుండా అప్పుడే సినిమా అయిపోయినంటే నేను నేర్చుకునేవాడిని కాదేమో. ఇప్పుడు ఒకవేళ భగవంతుడు కరుణించి సినిమా మంచి చాలా బాగా వచ్చింది, ప్రేక్షకులు దీన్ని ఆదరించి హిట్ చేసినారనుకో, ఈ హిట్ నేను లైఫ్ లాంగ్ నిలబెట్టుకోగలను. ఎందుకంటే కష్టపడ్డాను కదా, నాకు చాలా ఈజీగా రాలే హిట్ అనేది, చాలా కష్టపడ్డాను. కాబట్టి ఓ మంచి ప్రోడక్ట్ బయటికి తీసుకొచ్చాను. దీనికంటే ఇంకా బెటర్ ప్రోడక్ట్ నెక్స్ట్ తాగలను, ఎందుకంటే నేర్చుకున్నాను కాబట్టి. అది ఉపయోగపడుతుందని నేను అది హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో రాబోయే సినిమాలో కూడా మిమ్మల్ని మీరు హీరోగానే చూసుకున్నారు, డైరెక్షన్ లో ఉండి ఇంకెవరైనా చూస్ చేసుకుందామన్న ఫీల్ లో ఉన్నారు? నేనైతే 99.9% కూడా యాక్టర్ అండి. ఓకే. సో యు వాంట్ టు మళ్ళీ నెక్స్ట్ కూడా మీరు ప్లాన్ చేసుకుంటారు? అంతే, యాక్టర్ అంతే. డైరెక్షన్ అనేది నా ప్లాన్ కాదు, నా మైండ్ లో కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరు ఇవ్వరు కాబట్టి ప్లాన్ చేసుకోవడం తప్పితే నాకు డైరెక్షన్ చేయాలని లేదు. నేను ఓన్లీ యాక్టర్ చూసుకోవాలని అంతే. అదే. అండ్ ఇప్పుడు మూవీ హీరోస్ ఎంతమంది, మనం చిరంజీవి గారు లేదా పెద్ద పెద్ద స్టార్స్ ఎంతో మందిని చూసి, వేల మందిని చూసి ఇక్కడ దాకా వచ్చి ఉంటాం. సో మీకు ఈ సినిమా ఒక్క సినిమా మీ లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేసి, లేదా దీన్ని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇక్కడ దాకా వచ్చిన మూవీ ఏమన్నా ఉందండి? అలా అని నేను చెప్పలేను, కానీ ఫస్ట్ సినిమా మీద పిచ్చి ఉన్న ఏ వ్యక్తి అయినా సరే నాకు ఈ సినిమా చూసి నేను మారిపోయాను అనేది అయితే ఉండదండి. నాకు ప్రతి సినిమా ఇష్టమే. చిరంజీవి గారు చేసిన సినిమా ఒక్క హీరో అని కాదు, ఏ హీరో చేసిన సినిమా అయినా కూడా నాకు ఇష్టమే. ఎందుకంటే ఫస్ట్ నేను యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ నేను ఇప్పుడు RRR సినిమా వచ్చిందండి. RRR లో ఆ ప్లేస్ లో నేను ఉంటే ఎలా ఉంటుందని ఊహే ఉంటుంది తప్పితే నాకు. ఇప్పుడు నేను ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని చూడను. నేను ఏ సినిమాకి పోయినా నన్ను నేను చూసుకుంటా, ఈ ప్లేస్ లో నేను ఉంటే ఎలా ఉండేదో, నేను ఎలా చేసేవాడినో, ఇప్పుడు అదే డైరెక్టర్ నాకు పెడితే, ఆ బిల్డప్ షాట్ నాకు పెడితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంటుంది. అంతేగాని ఇన్స్పిరేషన్ ఎవరు బేసిక్ గా మూవీస్ లో? అది ఇంత స్టార్టింగ్ చెప్పేదా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. చిన్నప్పుడు హీరోస్ అంటే వాళ్ళే కదా మనకు. అవును, ఇప్పటికీ కూడా చాలా తరాలు ఎన్ని వచ్చినా కూడా వాళ్ళే ఇన్స్పిరేషన్. వాళ్ళే. ఇప్పుడున్న జనరేషన్ లో మీకు ఎవరు బాగా నచ్చుతారు హీరోస్ లో? అది ఇందాక చెప్పా కదా, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు అంటే ఇంకా వేరే లెవెల్ అంతే.
ఓకే. అండ్ మూవీ ఇండస్ట్రీ అన్నది కూడా ఈ 10 years లో చాలా చేంజ్ అయింది మీరు వచ్చాక. అండ్ ఇప్పుడు కూడా అప్పట్లో అంత టెక్నాలజీ లేదు. అండ్ ఇండస్ట్రీకి రావడం అంటే కూడా జూనియర్ ఆర్టిస్ట్ గా రావడం అన్నా కూడా కష్టమే, అది కాంటాక్ట్స్ ద్వారా కూడా అయ్యేది కాదు కదా. సో ఏం చేంజ్ మీరు ఈ 10 years లో చూసారు అండ్ మీకు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మూవీ? యాక్చువల్లీ నేను రావడమే లేట్గా వచ్చాను కాబట్టి బిఫోర్ డేస్ నాకు అంత తెలియదు. ఓకే. అంటే అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేది ఏంటి అనేది నాకు తెలియదు. ఈ 10 years లో నేను చూసింది ఏంటంటే కష్టపడే వాడికి ఎప్పుడైనా లైఫ్ పక్కా ఉంటుంది, అది తెలుసుకున్నాను. తర్వాత వచ్చేసి జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది, మనం అక్కడి నుంచి బయటకు వచ్చి మన ఓన్గా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ చేయాలని ఓన్గా ఒక టీమ్ను ఫామ్ చేసుకొని క్రియేట్ చేసుకున్నప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది, ఒక యాక్టర్గా ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉంటుందని ఇవన్నీ క్లియర్ కట్గా నాకు అంత తెలుసుకున్నా. సో అంతేగాని దానికంటే బిఫోర్ లైఫ్ ఏంటి అనేది మనం ఇక్కడ లేము కాబట్టి మనకు కూడా తెలియదు, ఐడియా లేదు. సో అది. సో మిమ్మల్ని మీ సినిమా తీస్తున్నప్పుడు బాగా కష్టపెట్టిన సీన్స్ ఏంటి? అంటే అవి ఎమోషనల్ లేదా ఫైట్సా లేదా లవ్ సీన్స్? ఫైట్స్ అండి. నేను ఫైట్స్ లో పడి నాకు బ్యాక్ బోన్ నడుము దగ్గర కూడా నాకు డ్యామేజ్ అయింది. ఓకే. స్టంట్స్ అవి కూడా మీరే చేసుకున్నారు? అంటే ఫైట్ మాస్టర్స్ ఉన్నారు, బట్ అంటే డూప్ అట్లా ఏం లేదు అస్సలు. నేను ఒక్క షాట్ కూడా డూప్ అనే మాట మాట్లాడకూడదు. ప్రతి ఫ్రేమ్ లో నేను ఉంటే ఎంత రిస్కీ షాట్ అయినా నేనే చేస్తాను. అట్లా చేసి నెక్ బ్యాక్ నడుము రెండు దెబ్బతింది. స్టిల్ ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటాను. బోన్ విరిగింది నాకు బ్యాక్. మీరు ఆ ఫైట్స్ చూస్తే అసలు స్టన్ అయిపోతారు అసలు. అదే చాలా మంది ఏంటంటే అదే మన మూవీ షో వేసిన అనమాట, చూసిన తర్వాత నార్మల్గా నన్ను చూసి థియేటర్లోకి వచ్చి ఇప్పుడు ఫ్రెండ్స్ అండి ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు ఇలా కూర్చొని చూసావు, థియేటర్లోకి వచ్చి నన్ను సినిమాలో చూసే లోపు టోటల్ మారిపోయి ఉంటుంది. వీడేంటి ఇంత రాక్షసంగా ఉన్నాడా అని అనిపిస్తుందా? హీరోనే అలా అనిపిస్తుందా? అంత ఫీల్ లోకి వెళ్తుంది అనమాట. ఫైట్స్ కానీ అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఫైట్స్ అన్ని అసలు చాలా బాగా కంపోజ్ చేస్తారు మన రవి మాస్టర్ గారు, తర్వాత మల్లేష్, ఈ ఇద్దరు మాస్టర్స్ చాలా బాగా చేశారు. నేను ముందుగానే డిజైన్ చేసుకున్నా, నాకు ఫైట్స్ ఇలా ఉండాలి మాస్టర్, ఈ ఫైట్ ఇలా ఉండాలి, ఈ ఫైట్ ఇలా ఉండాలి. నేను ముందుగానే నా థాట్ అంతా మాస్టర్స్ చెప్పాము. చెప్పిన తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. దాన్ని ఇంకా బాగా చేశారు. ఓకే, నైస్. సో ప్రేక్షకులకి ఎప్పుడైనా సరే కొత్త సినిమా వస్తుందంటే అది థియేటర్లో ఎంత పెద్ద హిట్ అయినా అవ్వచ్చు, ముందు అది వాళ్ళ వరకు వెళ్ళాలంటే దాని గురించి వాళ్ళకి ఒక నమ్మకం క్రియేట్ అవ్వాలి. సో మీకోసం వచ్చే ప్రేక్షకులకి మీ సినిమా గురించి ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే అండి, మెయిన్ థింగ్ ఏంటంటే ఏ బ్యాక్గ్రౌండ్ ఏ సపోర్ట్ లేకుండా ఎన్నో కష్టాలు పడి దాదాపు 4-5 years నుంచి, అంటే స్టార్ట్ అయిన తర్వాత నేను చెప్పేది 4-5 years నుంచి ఎంతో కష్టపడి సినిమా మీద ఫ్యాషన్తో MBA వరకు చదువుకొని జాబ్ చేసుకోకుండా ఫ్యామిలీ మాట వినకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కష్టపడి సినిమా మీద పిచ్చితో ఫ్యాషన్తో సినిమా, ఈ జగన్నాథ్ అనే సినిమా 100% జనాలకు నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే మన తెలుగు వాళ్ళలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే తమిళ హీరోస్ కావచ్చు, కన్నడ హీరోస్ కావచ్చు, మలయాళ హీరోస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొత్త పర్సన్ కావచ్చు, వీళ్ళు ఎవరు అనేది చూడరు. సినిమా బాగుంది అని అనుకోండి, సినిమాని ఎక్కడో తీసుకెళ్ళి పెడతారు. కేవలం ఆ ఒక్క నమ్మకంతోనే ఈ జగన్నాథ్ అనే సినిమా చేయడం జరిగింది. 100% మన తెలుగు ప్రేక్షకులు నా జగన్నాథ్ సినిమాను ఆదరిస్తారు. పక్కా December 19th పెద్ద హిట్ కొట్టబోతున్నా. దట్స్ సో గ్రేట్. సో మీరు అనుకున్నట్టుగానే మీ సినిమా అంత సక్సెస్ అయ్యి మళ్ళీ సక్సెస్ మీట్లో మిమ్మల్ని కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ రిజల్ట్. అండ్ మీతో పాటు వర్క్ చేసిన టీం అందరికీ కూడా ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలి. అండ్ మీ నెక్స్ట్ తీసే సినిమాలు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని హార్ట్ఫుల్లీ వి ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా మీ విజువల్ టాక్స్ ఛానల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసినందుకు. ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి బ్రో రండి చేద్దాం అన్నారు కదా, మీ సపోర్ట్ కూడా థ్యాంక్ యూ సో మచ్. 100% మిమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకుంటానండి పక్కా. థ్యాంక్ యూ సో మచ్ అండి.